మహాగణుడును మహోన్నతుడును మన ప్రభువును రక్షకుడునై ఉన్న యేసయ్య నామానికే మహిమ కలుగునగాక. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా న్యూ యెరూషలేం చర్చ్ పరిచర్యల తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మనందరికీ కూడా క్రీస్తు పునరుద్ధానం గురించి పరిచయమైనదే. ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్ పండుగను మనం చక్కగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. ఈ చరిత్రకారులు ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలి అంటే దానికి అనేకమైన ఆధారాలు ఉండాలి. అలానే మత గ్రంథాలను వారు ప్రామాణికంగా ఎంచుకోరు, కానీ అనేకమైన పురాతన శాస్త్రాలను పరిశోధించి అనేకమైన త్రవ్వకాలు జరిగించి అనేకమైన శాసనాలను పరిశీలన చేసి దానికి రుజువులు ఉంటేనే దానిని అంగీకరిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక చరిత్రకారుడు ఫ్రాంక్ మోరిసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, యేసుక్రీస్తు చాలా మంచివాడండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇంతవరకు ఓకే, నేను అంగీకరిస్తాను. అయితే ఒక మనిషి చనిపోవడం ఏంటి, మరలా తిరిగి లేవడం ఏంటి, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అంటే అది ఒక అబద్ధం, అది నిజం కానే కాదు. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, నేను నమ్ముతాను. యేసు ప్రభు నీతిమంతుడు, అందరిలో కూడా ఎంతో శ్రేష్టమైన వాడు, నేను అంగీకరిస్తాను. కానీ ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడంటే నేను అంగీకరించాను. ఎందుకు అంగీకరించవయ్యా? ఎందుకంటే యేసు ప్రభుని అతి దారుణంగా శిలువ మరణం చేత వాళ్ళు చంపడం జరిగింది. ఆయన సమాధి చేయబడ్డాడు. 3 రోజులు ఆయన సమాధిలో ఉన్నప్పుడు దేహం అంతా కూడా కుళ్ళిపోతుంది. దేహం కుళ్ళిపోయినప్పుడు ఏ విధంగా పునరుద్ధానం జరిగిద్ది? యేసు ప్రభు తిరిగి లేవలేదు. ఆయన పునరుద్ధానం అనేది అది అబద్ధం, నేను నమ్మను అని డైరెక్ట్గా చెప్పను. దాని కొరకు నేను అనేకమైన పరిశోధనలు చేసి రుజువులతో, ఆధారాలతో నేను తెలియపరుస్తాను అని అనేకమైన పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అనేక మందిని సందర్శించి ఎంతోమందితో చర్చించి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఫ్రాంక్ మోరిసన్ అనే వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది అది ఒక అబద్ధం, అది నిజం కానే కాదు, ఆయన తిరిగి లేవలేదు, ఇది నేను నమ్మకపోవడమే కాదు, ప్రపంచమంతా కూడా దీనిని అంగీకరించడానికి వీల్లేదు. కాబట్టి ఆయన పునరుద్ధానం తప్పు అని నేను రుజువు చేస్తానని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు అనేకమైన పరిశోధనలు చేసి ఎంతగానో పరిశీలన చేసి చివరకు వచ్చేసరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అది వాస్తవమైనది, అది అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఆయన ఒక అద్భుతమైన పని చేస్తాడు. ఆ సమయంలో ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి నేనొక్కడిని తెలుసుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధానం గురించి నేను ఒక పుస్తకాన్ని రాస్తానని చెప్పేసి హూ మూడ్ ద స్టోన్, ఈ రాయిని ఎవరు దొర్లించారు అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. మీరు గూగుల్లో గనక సెర్చ్ చేయగలిగితే ఆ పుస్తకం మనకు ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అయితే ఈ పుస్తకంలో ఆయన రాస్తూ యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఆయన శిష్యులు ఆయనను లేపలేదు, పరలోకంలో ఉండి వచ్చిన దేవదూతలు ఆయన లేపలేదు, ఆ పునరుద్ధానపు శక్తి క్రీస్తులోనే ఉంది అని చాలా అద్భుతంగా ఆ పుస్తకంలో ఆయన వర్ణించడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఎవరు కాదనలేదు. అది ఒక చారిత్రాత్మకమైన సత్యం. ఈరోజు మనం సేవించుచు ఉన్నా, మనము ఆరాధించుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక సుచరిత్ర కలిగిన దేవుడు. మనము అబద్ధం కలిగిన దేవునిని ఆరాధించడం లేదు, మనం మనుషుల చేత కల్పించిన దేవుణ్ణి ఆరాధించడం లేదు, మనము మనుషుల చేత ఆరాధించబడుతున్న దేవుణ్ణి ఆరాధించడం లేదు, మనము సజీవుడైన పునరుద్ధానుడైన క్రీస్తునే మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయననే మనము దేవునిగా కలిగి ఉన్నాం. ఆ పునరుద్ధానం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో అనేకమైన వర్ణనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సువార్త పాఠ్య భాగంలో కావచ్చు, అలాగే
పత్రికల్లో కావచ్చు భక్తులు అనబడిన వారు పునరుద్ధానం గురించి అనేకమైన విషయాలు రాస్తూ వచ్చారు. వారందరిలో కూడా అద్భుతంగా వివరించి వర్ణించిన వారు అపోస్తులుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానం గురించి ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికను క్రీస్తు శకం 56-57 సంవత్సరాల్లో రాయడం జరిగింది. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విశేషమైన సంగతి ఏంటంటే అప్పటికి మత్తయ్య, మార్కు, లూకా, యోహాను అనబడిన సువార్తలు అప్పటికి రాయబడలేదు. మొట్టమొదటిగా సువార్తికుల కంటే కూడా ముందుగానే అపోస్తులుడైన పౌలు గారు క్రీస్తు యొక్క సువార్తను అలాగే ఆయన పునరుద్ధానము గురించి చాలా చక్కగా ఈ అధ్యాయం అంతట్లో ఆయన వివరిస్తూ ఉన్నాడు. నేటి కాల సంఘాలలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి విభేదాలు, ఎలాంటి గొడవలు, ఎలాంటి గందరగోళాలు ఉన్నాయో అదేవిధంగా కొరింథీలో ఉన్న సంఘంలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ ప్రతి సమస్యకు ఆయనకు పరిష్కారముగా ఈ పత్రికను వాళ్లకు రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ 15వ అధ్యాయంలో పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధానం గురించి అపోస్తులుడైన పౌలు గారు ఎందుకు రచించాడు అని మనం ఆలోచన చేస్తే ఆ రోజుల్లో కూడా కొరింథీలో ఉన్న సంఘంలో పునరుద్ధానం గురించి అనేకమైన అనుమానాలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. అంతేకాదు చాలా గందరగోళమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాటన్నిటికీ సమాధానం చెప్పాలనే అపోస్తులుడైన పౌలు గారు పునరుద్ధానం గురించి ఈ అధ్యాయం రాయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది క్రైస్తవుని జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. క్రైస్తవుని జీవితానికి పునరుద్ధానం అనేది ఒక మూల స్తంభం లాంటిది. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవుడు ఉండే అవకాశమే లేనేలేదు. అయితే ఈ పునరుద్ధానంలో మనమంతా కూడా పునరుద్ధానపు శక్తిని మనము పొందుకునే వారిగా ఉండాలి. పునరుద్ధానం యొక్క బలాన్ని మనం పొందుకోవాలి. ఈనాటి కాలంలో చాలామంది ఆధ్యాత్మికంగా దిగజారుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారంటే ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలోకి, పతనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కుటుంబాలలో అనేకమైన సమస్యలలో, అనేకమైన గందరగోళాలు, సంఘాలలో అనేకమైన విభేదాలు కలుగుతూ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? పునరుద్ధానపు యొక్క శక్తిని ఎరుగకపోవడమే. ఈనాటి కాలంలో చాలామంది సజీవుడైన క్రీస్తును కేవలం ఈస్టర్ పండక్కి పరిమితం చేసేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఎంత ఘోరమైన విషయం. క్రీస్తు ఉండవలసినది పండుగలో కాదు, క్రీస్తు ఉండవలసినది మన హృదయంలో. పునరుద్ధానంలో ఉన్న శక్తి మనలో గనక ఉంటే మనలో ఉన్న ప్రతి బలహీనతలను మనము అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. పునరుద్ధానం శక్తి మనలో ఉంటే క్రీస్తు స్వరూప్యంలోకి మనం మార్చబడతాం. అంతేకాదు పునరుద్ధానంలో ఉన్న శక్తిని మనము పొందుకోగలిగితే నిజమైన క్రైస్తవులుగా మార్చబడతాం. ఈరోజు పునరుద్ధానంలో ఉన్న శక్తి మనలో గనక లేకపోతే మనము క్రైస్తవులని చెప్పుకునే బ్యాచ్లో ఉండిపోతాం. మనము నిజమైన క్రైస్తవులుగా మార్చబడలేం. ఈరోజు క్రైస్తవుని జీవితానికి క్రీస్తును ఆరాధిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈస్టర్ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుల్లో ఉన్న ఆ పునరుద్ధానపు శక్తిని ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఇంతకు ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తి ఏంటి? పునరుద్ధానం మనకు నేర్పించే పాఠాలేంటి? పునరుద్ధానంలో ఉన్న పరమార్థం ఏంటి? ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిగా అపోస్తులుడైన పౌలు గారే రోమీలకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. పునరుద్ధానంలో ఉన్న పరమార్థం ఏంటంటే యేసే దేవుడు అనే సత్యాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అని పిలువబడుతూ ఉన్నవారు, అవతార పురుషులు అని పిలువబడుతున్నవారు అనేక మంది ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా మరణం దగ్గరికి వచ్చేసరికి
ఓడిపోవడం జరిగింది. వాళ్ళ సమాధులలో అదే విధంగా ఉండిపోయారు, ఎవ్వరూ తిరిగి లేవలేదు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఆయన 3వ దినమున ఆయన చెప్పిన మాట ప్రకారంగా మృత్యుంజయునిగా పునరుద్ధానునిగా తిరిగి లేవడం జరిగింది. యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేవడం మరణానికే మరణం అయిపోయింది. నిజంగా ఈరోజు యేసు ప్రభు దేవుడు అని నమ్మడానికి మనకేదో పెద్ద ఆధారం అవసరం లేదు. ఆయన తిరిగి లేచాడు అనే సత్యమే ఆయన దేవుడు అని ప్రభావంతో నిరూపించబడతా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవునిగా కలిగి ఉండడం అది మన జీవితానికి దొరికిన ఒక గొప్ప ఉన్నతమైన భాగ్యం. ఈరోజు పునరుద్ధానం ఆయన దైవత్వాన్ని తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ప్రకారంగా ఆయన సంపూర్ణమైన దేవుడు, అలాగే సంపూర్ణమైన మానవుడు. ఆయన మానవత్వాన్ని మనకు ప్రతినిధిగా ఆయన తన్ను తాను అర్పించుకోవడాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన దైవత్వాన్ని ఆయన మరలా తిరిగి లేవడం ద్వారా ఆయన యొక్క దైవత్వం అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకనే వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేస్ అనే నరుడు. ఈరోజు మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామంటే కారణం ఆయన పునరుద్ధానునిగా తిరిగి లేవడం. ఒకవేళ పునరుద్ధానం లేకపోతే దేవునికి మానవునికి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. కానీ అంత గొప్ప దేవుణ్ణి ఈనాటి కాలంలో చాలామంది చాలా చీప్గా చూస్తూ ఉన్నారు. దేవుడు అంటే ఏదో అవసరతలు తీర్చేవాడు, ఏదో కోరికలు తీర్చేవాడు, ఏదో సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు అని అనుకుంటున్నారు. కానీ ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క త్యాగమును ఇంకా తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు ఇప్పటికైనా పునరుద్ధానం ద్వారా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం యేసే దేవుడు అని రుజువు చేయబడతా ఉంది. ఇక రెండవదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. రెండవదిగా పునరుద్ధానంలో ఉన్న పరమార్థం ఏంటంటే మనం కూడా తిరిగి లేస్తాం అనే విషయాన్ని ఈ వచనాల్లో చాలా స్పష్టంగా పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్న మాట డైరెక్ట్గా చెప్పాలంటే, క్రీస్తు లేచాడు, నేను కూడా తిరిగి లేస్తాను. నిజంగా ఇది క్రైస్తవునికి ఒక గొప్ప ఆదరణ ఇచ్చే మాట అని చెప్తాను నేను. ఎందుకంటే మన బంధువుల్లో కావచ్చు, మనకు సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు, అన్న తమ్ముడు లేదా అక్క చెల్లి లేదా బంధువులు, స్నేహితుల్లో, తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే వాళ్ళు క్రీస్తునందు మృతులై ఉంటే వాళ్ళందరిని కూడా ఒకరోజు కలుసుకునే ఆ భాగ్యం మనందరికీ దొరుకుతుంది. యేసు ప్రభు మార్తతో చెప్తారు, మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఈ భూలోకంలో క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని ఎవరైతే ఈ శారీరక జీవితంలో అనుభవించగలుగుతారో వారే ఈ మృతతుల్య శరీరాన్ని జయించగలిగి తిరిగి లేస్తారు. మనకు క్రీస్తు పునరుద్ధానం నేర్పిస్తూ ఉన్న పాఠం మనం కూడా తిరిగి లేస్తాం. ఒకటి, యేసే దేవుడు అని తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా మనం కూడా తిరిగి లేస్తామనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఇక మూడవదిగా చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం, పునరుద్ధానంలో ఉన్న పరమార్థం మూడవదిగా మనకు నూతన జీవితాన్ని కలుగు చేస్తుంది. ఈ లోకంలో ఒక గొప్ప అద్భుతం ఏదైనా ఉందంటే అది గుడ్డివాళ్లకు చూపు పొందడం కాదు, చెవిటివారు వినగలగడం కాదు, మోగవారు మాట్లాడడం కాదు, కుంటివారు నడవడం కాదు, అంగవైకల్యం కలిగిన వారికి స్వస్థత కలగడం కాదు. గొప్ప కార్యం, ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యం ఏదైనా ఉందంటే అది ఒక వ్యక్తి మార్పు చెందడమే. ఆయన ఒక హంతకుణ్ణి ఒక అద్భుతమైన హృదయం కలిగిన వాడిగా మార్చగలడు, ఒక వేశ్యను పవిత్రమైన స్త్రీగా మార్చగలడు, ఒక అబద్ధికుణ్ణి సత్యవంతుడుగా మార్చగలడు, ఒక పాపములో
ఉన్న వ్యక్తిని పరిశుద్ధతలోకి ఆయన నడిపించగలడు. ఒక దొంగను దొరగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తులో ఎవరైతే ఉంటారో, ఆ పునరుద్ధానపు శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారి జీవితం నూతనమైన విధానంలో మార్చబడతా ఉంటుంది. పునరుద్ధానపు శక్తి మనలోకి వచ్చినప్పుడు మనకు ఏదేదో జరిగిపోదో, మన జీవితం, మన బ్రతుకంతా కూడా మారిపోతూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పేతురు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మృతులలో నుండి లేచిన క్రీస్తు మనకు నిరీక్షణ కలిగించాలనే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది ఆ స్వాస్థ్యం మనకందరికీ కలగాలనే మనందరికీ ఆయన నూతన జన్మను లేదా నూతన జీవితాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ నూతన జీవం, ఎందుకు ఆ నూతన జీవితం? మనమంతా కూడా పరలోక రాజ్యంలో చేరాలనే. యేసుక్రీస్తు పునరుద్ధానం మనందరికీ పరలోక రాజ్యంలో స్థానాన్ని కల్పించింది. మనమంతా కూడా పరలోక రాజ్యానికి అర్హులంగా, యోగ్యులంగా మార్చబడ్డామంటే క్రీస్తు పునరుద్ధానం ద్వారానే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? యేసే దేవుడు అని తెలియపరుస్తూ ఉంది. యేసులో ఉంటేనే మనమంతా తిరిగి లేస్తామని తెలియపరుస్తూ ఉంది. యేసు ద్వారానే మనమంతా ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్యత్వానికి, నిత్య జీవానికి నడిపించబడతామని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ పునరుద్ధానుడైన క్రీస్తు మనలో ఉన్నాడా? ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని మనం పొందుకున్నామా? రక్షణ పొంది మారు మనసు పొంది కూడా మరలా లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నామా? ఈరోజు దేవుని శక్తిని పొందుకున్నామా? ఈరోజు పునరుద్ధానపు శక్తిని మనం పొందుకుంటే యేసే దేవుడు అని ప్రకటించకుండా ఉండలేం. యేసులో ఉంటేనే మనం మరలా తిరిగి లేస్తాం అనే సత్యాన్ని దాచిపెట్టం. యేసు ద్వారానే మనం ఆ నిత్య జీవానికి, పరలోకానికి వెళ్తామని అనేకులకు ప్రకటించే వారముగా మనం మార్చబడతాం. యేసే చాలా స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు కూడా చేరలేరని. ఈరోజు మనమంతా కూడా మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే వారిగా ఉండాలి. పునరుద్ధానపు శక్తి చేత మనమంతా కూడా నింపబడి దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనమంతా కూడా మార్చబడాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరం వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.